హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు నేను ఒక టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చానండి. ఏంటంటే బచ్చాలు చేసుకుందాం ఈరోజు. బచ్చాలు అంటే చాలామందికి తెలియదు కదా. చాలామంది ఇక్కడ వాళ్ళు ఏమంటారు, పోలేలు అంటారు, తెలంగాణ వాళ్ళు బచ్చాలు అంటారు, ఆంధ్ర వాళ్ళు ఏమంటారు బొబ్బట్లు అంటారా? అవుననుకుంటానండి. సరే, మన తెలంగాణ భాషలోనే మనం బచ్చాలు చేసేసుకుందాం ఈరోజు. దీనికోసం నేను ఆల్రెడీ చూడండి బెల్లం పప్పు రెండు మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఇలాచీలు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి పెట్టేసుకున్నాను. శనగపప్పు ఉడకబెట్టేసి బెల్లం అది రెండు మిక్సింగ్ పాకం పట్టుకొని చేసుకోవచ్చు, లేదా రెండు ఒకేసారి మిక్సీలో వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను పాకం పట్టి చేసి పెట్టింది. ఇది చాలా రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది మైదాపిండితో చేసుకుంటే కొంచెం పలసగా వస్తాయి. కాకపోతే నేను ఏంటంటే కొంచెం హెల్దీ అని చెప్పేసి గోధుమ పిండి కలిపాను. చూడండి, మెత్తగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసి కలిపేశాను. దీనికి ఈ రెండే కావాలి. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలో నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఓకే అండి, పిండిని అలా తీసుకొని గుండ్రంగా చేసేసి మనం చపాతీ లాగా చేసేసి పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. చపాతీ లాగా చేసి దాంట్లో దీన్ని పూర్ణం అంటాం కదా, ఈ పూర్ణాన్ని ఇలా చిన్న చపాతీ లాగా చేసేసి దాని మధ్యలో పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి దగ్గరికి. టోటల్ క్లోజ్ చేసేసుకొని దాన్ని మంచి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒత్తేసుకుందాం మనం చపాతీలాగా. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని షీట్, దానికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండని చపాతీ టైపులో ఒత్తేసేసుకుందాం. ఒకేసారి 2-3 కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఉండల్లాగా ముందు రెడీ చేసి పెట్టేసుకొని ఇలా మనం రొట్టెని ఒత్తుకున్నట్టు ఒత్తుకోవచ్చు, లేదంటే చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు, ఇలా చేతితో కూడా ఒత్తుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మన మైదా పిండి అయితే ఇంకా కొంచెం పలసగా వెడల్పుగా వస్తుంది. ప్రతిదానికి మైదా పిండి యూజ్ చేస్తే కొంచెం అన్హెల్దీ అనేసి నేను చిన్నగానే చేస్తున్నాము గోధుమ పిండితో. దీన్ని ఏం చేద్దామంటే కాల్ చేసుకుందాం మనం స్టవ్ మీద. ఈజీ ప్రొసీజర్ కదా. యాక్చువల్గా ఇంతకుముందు చిన్నప్పుడైతే ఓన్లీ మనం ఎప్పుడు ఉగాది రోజు చేసుకునే వాళ్ళం ఎక్కువ, కానీ ఈ మధ్యన ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు పేనం పెట్టేసుకున్నాం కదా, దాని మీద కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా నెయ్యి రాసేసుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ఓకే, దీన్ని ఇప్పుడు కాల్చేసుకుందాం అండి ఇలాగా. చపాతీని ఇలా చేత్తోనే ఒత్తుకుంటామండి. కొంచెం పిండి ఎక్కువ పెట్టేసి, పిండి మెత్తగా ఉండాలి, దానిపైన పూర్ణం పెట్టేసి ఇలా నెమ్మదిగా నొక్కుతూ ఉంటే అది పెద్దదైపోతుంది. మనం దాంతో కోలతో చేస్తే ఒకసారి అతుక్కుపోయి సరిగ్గా రాదు. ఈ టైప్లో చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది. చేతితోనే మన రొట్టె ఒత్తుకుంటాం కదా, అలాగే ఒత్తుకోవచ్చు. మైదా పిండి అయితే కోలతో ఒత్తుకోవచ్చు. గోధుమ పిండి అయితే కొంచెం ఇలా కొంచెం మెత్తగా చేసేసి ఇది కొంచెం చూడండి ఎంత వెడల్పుగా కావాలన్నా ఒత్తుకోవచ్చు. దీన్ని మనకు సరిపోయేంత ఒత్తాం కదా, చూడండి ఇలా ఉందో, బాగుంది కదా. టేస్టీ మన బచ్చాలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లు చేస్తారా?
ఈ టైప్లో కోల లేకుండా బెటర్ కదా. మైదా పిండి అయితే కోల కావాలి, గోధుమ పిండికి కోల అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకొని మనం నీట్గా ఒత్తుకోవచ్చు. కొంచెం పిండి మెత్తగా ఉండాలి, మరీ చపాతీలాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నాయనుకో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేతి మీదనే ఒత్తేసుకుంటే బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ ఇది. పిల్లలైనా పెద్దలైనా చాలామంది ఇష్టపడి మరీ తింటారు కదా. నాకైతే చాలా ఇష్టం ఇది. నీకు ఇష్టమేనా కదా? నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇవి. యాక్చువల్ మా చిన్నప్పుడు ఓన్లీ ఉగాది రోజు తప్ప మళ్ళీ చేసుకునే వాళ్ళం కాదు. ఏదో ఉగాది స్పెషల్ బచ్చాం అనుకునే వాళ్ళం. కానీ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసేసుకోవచ్చు కదా. దీంట్లో పప్పు బెల్లం అన్నీ మంచి హెల్దీ ఫుడ్స్, నెయ్యి వేసి చాలా ఎనర్జీ వస్తుంది పొద్దున తిన్నామంటే. ఓకే, కొంచెం ఆయిల్ రాసేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ, నెయ్యి అయితే టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే నెయ్యే వేసాను. నెయ్యి రాసుకొని కొంచెం చిన్న మంట మీద ఇలా కాల్చుకోవాలండి. కావాలంటే ఇంకా పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు. అది మైదా పిండితో అయితే పెద్దగా వస్తుంది, వెడల్పుగా చపాతీలాగా. కానీ ఓకే, ఏదైనా ఒక టేస్ట్ బాగుంటుంది. చూడండి, మన బచ్చాలు, పోలెలు. ఓకే, కొంచెం ఆయిల్ రాసేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ, నెయ్యి అయితే టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే నెయ్యే వేసాను. నెయ్యి రాసుకొని కొంచెం చిన్న మంట మీద ఇలా కాల్చుకోవాలండి. కావాలంటే ఇంకా పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు. అది మైదా పిండితో అయితే పెద్దగా వస్తుంది, వెడల్పుగా చపాతీలాగా. కానీ ఓకే, ఏదైనా ఒక టేస్ట్ బాగుంటుంది. చూడండి, మన బచ్చాలు, పోలెలు. ఓకే, చూడండి, మన బచ్చాలు రెడీ అయిపోయాయి. బచ్చాలు, పూర్ణాలు, భక్ష్యాలు. ఓకేనా? టేస్టీగా మీరు కూడా రెడీ చేసేసుకొని తినండి. ఎలా ఉన్నాయండి మా బచ్చాలు? చాలా బాగా వచ్చాయి కదా. చూడండి, దీంతో పైనుంచి నెయ్యి అప్లై చేశాను. మెత్తగా చాలా చూడడానికి కూడా ఉన్నాయి, టేస్టీగా ఉంటాయి. ఓకేనా? మీరు కూడా రెడీ చేసుకొని తినేసి నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చట్నీతో వస్తున్నాను నేను. మంచి చట్నీ, వెరైటీ చట్నీతో వస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.